భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మవారి కరుణా ఛానల్కి స్వాగతం. ఆ దుర్గమ్మ యొక్క అనుగ్రహము, ఆ తల్లి యొక్క చల్లని చూపు మనందరికీ లభించాలి అని, ఆ తల్లి యొక్క ఆశీర్వాదము మనందరికీ లభించి మన కష్టాలన్నీ కూడా ఆ తల్లి త్వరలో తీర్చేయాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పబోయేటి ఆ సందేశాన్ని మనం విందాం. దుర్గమ్మ ఇవాళ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు, మన జీవితాల్లో ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించే అమ్మవారు ఇలా సందేశం రూపంలో మన ముందుకొచ్చారు. కాబట్టి ఏ మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మవారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇప్పుడే విని తెలుసుకుందాం. బిడ్డ, నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, నీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి, నువ్వు ఎంతగానో నమ్మిన వ్యక్తి నీ మీద అనుమానంతో కక్ష కట్టి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందరి దృష్టిలో కూడా నిన్ను చెడు చేయాలని చూస్తున్నారు. లంచాలిచ్చి మరి నీ మీద ఒక చెడు ప్రచారం అనేది చేపిస్తున్నారు. నీ ఎదుగుదలని ఆపేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పుడే నా యొక్క మెడలో ఉన్న ఈ నిమ్మకాయ మాలని వెంటనే తాకు. అమ్మా, ఏం చెబుతున్నావు? నా మీద చెడు ప్రయోగాలు ఎవరు చేస్తున్నారు తల్లి? ఎందుకు లంచాలిచ్చి మరీ చెడు ప్రచారాలు చేస్తున్నారు? అలాంటి వాళ్ళు నా జీవితంలో ఉన్నారా? అసలు నేను వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? నేను ఎలా జాగ్రత్త పడాలి? ఏదో ఒక ముఖ్యమైన విషయం అనేది జరుగుతుంది కాబట్టి, నా జీవితంలో ఏదో ఒక చెడు జరుగుతుంది కాబట్టి నువ్వు ఇలాంటి సందేశంతో వచ్చావు కదమ్మా అంటూ నన్ను నువ్వు అడగాలని అనుకుంటున్నావు. కానీ నీ మనసులో ఉన్న మాట బయటికి రావటం లేదు, నీ నోటి నుంచి బయటికి రావటం లేదు తల్లి. కాబట్టి నీ మనసులో ఏముంది అనేది నాకు తెలుసు కదా. అందుకేనమ్మా నీకు జాగ్రత్త చెప్పాలని, నీ మీద జరుగుతున్న చెడు ప్రచారాలు ఎలాంటివో, ఆ వ్యక్తి ఎవరు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా నీకు చెప్పాలని ఈరోజు ఈ దుర్గమ్మ నీ ముందుకిలా వచ్చింది తల్లి. మరి కాసేపు మనసు పెట్టి 10 నిమిషాల పాటు ఈ దుర్గమ్మ చెప్పేది మనసు పెట్టి విన్నావంటే పూర్తిగా నీకే అర్థమవుతుందమ్మా అంటూ ఈరోజు మన దుర్గమ్మ తల్లి ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. మరి అమ్మవారి మాటల్లోని ఆ గూఢార్థం ఏంటో మనం అమ్మవారి మాటల్లోనే విని తెలుసుకోబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక దుర్గమ్మ చెప్పే ఆ సందేశాన్ని వినబోయే ముందు ఒక్కసారి మీ యొక్క కష్టాలు, కోరికలు అన్నిటినీ కూడా అమ్మవారికి విన్నవించుకొని మీ కష్టాలన్నీ కూడా ఆ తల్లి తీర్చేయాలి అని, తీర్చుతుంది అని నమ్మకంతో అమ్మవారి మెడలో ఉన్న ఆ యొక్క నిమ్మకాయ మాలని మనస్ఫూర్తిగా తాకి మీ యొక్క కోరిక చెప్పుకొని అమ్మకి నమస్కారం చేసుకొని అమ్మ ఇచ్చే ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. బిడ్డ, ఈ దుర్గమ్మ చెప్పే సందేశం నీ మంచి కోరే విధంగా, నీకు సంతోషాన్ని అందించే విధంగా ఉంటుందమ్మా. కాబట్టి కాదనకుండా విను. నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వారిని నీ దగ్గరకు రానివ్వకుండా, అలాంటి వారు నీ వాళ్ళైనా సరే నీకు కాస్త దూరంగా ఉంచేలా నేను చేస్తాను. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చూసి నువ్వు ఏ మాత్రం కూడా ఆశ్చర్యపోవద్దు, ఆందోళన చెందవద్దు తల్లి. నేను చెబుతున్నాను కదా బిడ్డ, నీ జీవితంలో నీ ఎదుగుదలకి చెడు చేసే వాళ్ళను, నీ భవిష్యత్తును నాశనం చేయాలని చూసే వాళ్ళను అస్సలు నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండు. నీ ఎదుగుదలలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, ఎందులోనైనా సరే నువ్వు ఏది సాధించాలని అనుకుంటున్నావో అందులో నువ్వు విజయాన్ని తప్పకుండా సాధించాలి అంటే, ఒక మంచి పేరు రావాలి అన్నా కూడా నీవు ఈ మాట విని తీరాల్సిందే. ఈ దుర్గమ్మ మాట వినాలమ్మా. నువ్వు విని తీరాల్సిందే తల్లి. నువ్వు నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి తొక్కేయాలని, వెనక్కి లాగేయాలనే చూస్తున్నారు. ఎందుకో తెలుసా అమ్మా? వాళ్ళకంటే నువ్వు ఎక్కడ మంచి స్థానంలో ఉంటావో అని వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. ఎప్పుడు వాళ్ళ మాటే పైచేయిగా ఉండాలి అని వాళ్ళ ఆలోచన. నువ్వు వాళ్ళకి భయపడుతూ వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తుతూ ఉండాలనేదే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళని మించిన ఎత్తుకు నువ్వు ఎదగనివ్వకుండా తొక్కేయాలనే చూస్తున్నారు. నిన్ను ఎప్పటికీ కూడా ఇక పైకి లేవకుండా తొక్కేయాలనే చూస్తున్నారమ్మా. ఎందుకమ్మా ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను ఏం చేశానని? వాళ్ళ మీద నాకు ఏ మాత్రం కోపం లేదు కదా, మరి వాళ్ళకెందుకు నా మీద ఇంత కక్ష అని నన్ను నువ్వు అడగాలని అనుకుంటున్నావు కదా. చెబుతా విను బిడ్డా. నిదానంగా, నిమ్మలంగా విను తల్లి.
నువ్వు అధికారపూర్వకంగా, డబ్బు పూర్వకంగా, పేరు ప్రతిష్టల పూర్వకంగా ఎదుగుతున్నావని, అందరి దృష్టిలో కూడా నువ్వు చాలా గొప్పదానివిగా, ఒక మంచి వ్యక్తివిగా, ఒక మంచి పేరు అనేది నీకు ఉందని వాళ్ళు భరించలేకపోతున్నారు. నువ్వు అందరికీ కూడా అనుకూలంగా, సహాయంగా ఉంటావు. అందరికీ కూడా ఓదార్పునిస్తావు. నీకు ఉన్నంతలో కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటావు. అది వాళ్ళకి నచ్చటం లేదు బిడ్డ. ఇతరులందరికీ కూడా నీ మీద ఉన్న విలువను వాళ్ళు తగ్గించాలని చూస్తున్నారు. నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, అలాగే బంధువుల దగ్గర నుంచి కూడా ప్రతి చోట నీ విలువ తగ్గించేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తల్లి. శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు బిడ్డ. జాగ్రత్తగా ఉండాలమ్మా. నాకెందుకమ్మా ఇలా జరుగుతుంది? నేను వాళ్ళకి ఏం చెడు చేశాను? అందరితో కూడా చాలా మంచిగానే ఉంటున్నాను కదా. అందరికీ నాకు చేతనైనంతలో సహాయం చేస్తూనే ఉన్నాను కదా తల్లి. నేను అందరూ బాగుండాలనే కదా నీ దగ్గర ప్రార్థన పెడుతున్నాను. ఎవరికి ఏ కష్టం రాకూడదనే కదా నేను నిస్వార్థంగా నీ దగ్గర ప్రార్థన పెడుతున్నాను తల్లి అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. వాళ్ళ మనసులో ఉద్దేశాలు అనేటివి నీకు అస్సలు తెలియటం లేదమ్మా. అందుకే వాళ్ళ గురించి నీకు చెప్పే ముందు నీ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలి తల్లి. నువ్వు చాలా మంచిదానివి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషివి, చాలా మంచి అలవాట్లున్న వ్యక్తివి, మంచి నడవడికతో ఉన్న వ్యక్తివి. నీ సున్నితమైన మనసుతో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కష్టం రాకూడదనే కోరుకుంటావు. ఆ ఉద్దేశంతోనే అందరినీ కూడా ఒకే దృష్టితో చూస్తావు. అందరితో సమానంగా ఒకేలాగా ప్రవర్తిస్తావు. కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు, వాళ్ళు నీ మీద చేస్తున్న చెడు ఆలోచనలు నీకేమాత్రం తెలీదు. కానీ నీ వ్యక్తిత్వం అనేది చాలా మంచిది బిడ్డ. వాళ్ళలో లేని ఒక మంచి గుణం అనేది, ఎన్నో సుగుణాలు నీలో ఉన్నాయన్నది వాళ్ళకి ఎప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడ ఎదగాలని ప్రయత్నించినా వాళ్ళ చెడు ఆలోచనల వల్లే వాళ్ళు ఎప్పుడు కూడా కింద పడిపోతూ ఉన్నారు. కానీ దైవశక్తి పొందినటువంటి నా యొక్క మంచి బిడ్డవు నువ్వు. నీకు ఎప్పుడు ఈ దుర్గమ్మ తోడుగా ఉంటుంది కాబట్టి నీకు ఎలాంటి కీడు జరగటం లేదు. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో కూడా నీకు విజయం చేకూరుస్తూనే ఉన్నాను. ప్రతి దాంట్లో నీకు సహాయపూర్వకంగా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను. నీకు తెలియకపోయినా ఎప్పుడు నీ వెంటే ఉంటూ నిన్ను కవచంలా కాపాడుతూ ఉన్నాను బిడ్డ. కాబట్టే నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నావు. నువ్వు ఎక్కడ వాళ్ళని దాటి పై మెట్టులో కూర్చుంటావో అని నువ్వు ఒక అధికారపూర్వకంగా వాళ్ళని ఆదేశిస్తే వాళ్ళు నీ ఆదేశాలకు ఎక్కడ కట్టుబడాల్సి వస్తుందో అని వాళ్ళ చెడు ఉద్దేశం అమ్మా. నిన్ను ఒక్కసారిగా కింద పడి తొక్కేయాలని చూస్తున్నారు. వాళ్ళ చెడు ఆలోచనలు నిన్ను ఏమి చేయలేవు. ఈ దుర్గమ్మని ఎప్పుడు కూడా నీ వెంట ఉండేలాగా ఒక మంచి విశ్వాసంతో నీ గుండెలో నింపుకున్నావు కదా. ఇక ఈ దుర్గమ్మ నీకు ఎలాంటి చెడు అనేది జరగనివ్వదు తల్లి. నీకు చెడు చేయాలి అనుకుంటున్న వాళ్ళని కాస్త దూరంగా ఉంచుతాను. వాళ్ళు నీ వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నీకు స్నేహితులు కావచ్చు, నీకు బంధువులు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎలాంటి వారైనా సరే నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు. నువ్వు వాళ్ళ గురించి ఏమాత్రం కంగారు పడవద్దు తల్లి. అలాంటి వారికి కాస్త దూరంగా ఉన్నంత మాత్రాన ఏమాత్రం నష్టం అనేది జరగదు. నువ్వు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు, వాళ్ళు నీకు చెడు చేయాలని వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అన్నీ నీకుగా నువ్వు తెలుసుకునే వరకు కూడా వాళ్ళని కాస్త దూరంగా ఉంచుతానమ్మా. నువ్వు అన్నిటినీ తెలుసుకునే లోపే నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉన్నావంటే ఎన్నో నష్టాలన్నిటివి జరిగిపోతాయి. ఆ తర్వాత ఏం చేసినా కూడా జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొచ్చగలవు. కాబట్టే ఈ తల్లి నీ దుర్గమ్మ తల్లి నీ మంచి కోసమే నీకు ఎలాంటి చెడు కీడు జరగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకొని కాస్త ముందడుగు వేసిందని అర్థం చేసుకో. నువ్వు దానికి కట్టుబడు. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మంచి చెడు అనేది చూసుకొని ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేందుకు ప్రయత్నించు తల్లి. నీ యొక్క మంచితనంతో అందరితో కూడా ఒకటేలాగా ఉండాలి, అందరినీ కూడా సమానంగా ప్రేమించాలి అని చూస్తావు. అందులో ఏమాత్రం తప్పులేదు తల్లి. నీలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆ వ్యక్తిత్వమేనమ్మా ఈ దుర్గమ్మకి ఒక ప్రియమైన భక్తునిగా నిన్ను నిలిపింది. నా ప్రియమైన భక్తునిగా నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటాను. నువ్వు నా మెడలో ఉన్న ఈ యొక్క నిమ్మకాయ మాలను తాకావు కదా, నీకిక ఎలాంటి దోషాలనేటివి ఉండవు. నయవంచకులకు మాత్రం కాస్త దూరంగా ఉండు తల్లి. అలా ఉండటమే చాలా మంచిది. నీకు ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి వాళ్ళ ఆలోచనలు గ్రహించు.
అన్నింటిలో కూడా నువ్వు మెలకువగా ఉంటూ మెలకువగానే నడుచుకోవాలి. అన్ని వేళలా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటుంది. అయినా సరే నీ యొక్క మేధస్సుని ఉత్తేజంగా ఉంచుకోవాలి బిడ్డ అంటూ ఈరోజు మన దుర్గమ్మ ఒక హెచ్చరికతో కూడిన ఒక మంచి సందేశాన్ని మనకు అందించారు. మరి అమ్మవారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి అమ్మ సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అంటూ కామెంట్ చేయండి.